హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం సోషల్ కంటెంట్ బిట్లు తయారు చేశాను. ఇవి వచ్చేసి జనరల్ నాలెడ్జ్గాను ఉపయోగపడతాయి. అలాగే ఏపీలో జరిగేటువంటి టెట్ కానీ డిఎస్సీలకు కానీ ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. తర్వాత నెక్స్ట్ ఈ నెలలో సెప్టెంబర్ నెలలో ఏపీలో టెట్ నోటిఫికేషన్ రాబోతుంది. టెట్ నోటిఫికేషన్ కూడా చాలా యూజ్ఫుల్. అలాగే 2026లో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. అలాగే దానికి కూడా ఉపయోగపడే విధంగా వీడియోలు చేస్తున్నాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి. తప్పకుండా ప్రతిరోజు వీడియోలు ఉంటాయి. అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఒక హిందీ తర్వాత మ్యాథ్స్ తప్ప మిగతా అన్ని సబ్జెక్టులకు సంబంధించి వీడియోలు ఉంటాయి. తర్వాత రానున్న రోజుల్లో మ్యాథ్స్ కూడా చేస్తాను. తప్పనిసరిగా మన ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఛానల్లోకి వెళ్తే కంటెంట్లోకి వెళ్తే కృష్ణానది ఆంధ్రప్రదేశ్లోకి ఎక్కడ ప్రవేశిస్తుంది? కృష్ణానది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ప్రవేశిస్తుందంటే కర్నూలు జిల్లాలో ప్రవేశిస్తుంది. మొదట ఆంధ్రప్రదేశ్లో ఆల్ ఇద్రిసి అరబ్ రాజు కోసం ప్రపంచ పటం గీసిన సంవత్సరం. ఆల్ ఇద్రిసి అరబ్ రాజు కోసం ప్రపంచ పటం గీసిన సంవత్సరం శకం 1154. ఉత్తరాయణం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఉత్తరాయణం ఎప్పుడు ప్రారంభమవుతుంది? జూన్ 21. దక్షిణాయనం ఎప్పుడు ప్రారంభమవుతుంది? దక్షిణాయనం ఎప్పుడు ప్రారంభమవుతుంది? డిసెంబర్ 22. కర్కాటక రేఖ మీద సూర్యకిరణాలు నెట్ట నిలువుగా పడే రోజు. కర్కట రేఖ మీద సూర్యకిరణాలు నెట్ట నిలువుగా పడే రోజు జూన్ 21. విషవత్తులు సంభవించే తేదీ. విషవత్తులు సంభవించే తేదీ మార్చి 21, సెప్టెంబర్ 23. విషవత్తులు అంటే ఏంటండి? పగలు రాత్రి సమానంగా ఉండే రోజుల్ని విషవత్తులు అంటారు. మార్చి 21, సెప్టెంబర్ 23 మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. టండ్రా అంటే ఏమిటి? టండ్రా అంటే చలిగా ఉండే ప్రాంతం అని అర్థం. టండ్రా ప్రాంతంలోని వేసవికాలం ప్రారంభమయ్యే నెలలు. టండ్రా ప్రాంతంలో వేసవికాలం ప్రారంభమయ్యే నెలలు ఫిబ్రవరి, మార్చి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. గతంలో అడిగారు. అత్యంత చలి ప్రాంతమైన ఆర్కిటిక్ ప్రదేశంలోని ప్రజలను ఏమని పిలుస్తారు? అత్యంత చలి ప్రాంతమైన ఆర్కిటిక్ ప్రదేశంలోని ప్రజలను ఏమని పిలుస్తారంటే ఎస్కిమోలు. ఎస్కిమోలు నివసించే ప్రాంతాలు గ్రీన్లాండ్, కెనడా, అలాస్కా, సైబీరియా. ఎస్కిమో అన్న పదానికి అర్థం ఎస్కిమో అనే పదానికి అర్థం మంచు బూట్ల వ్యక్తి. ఎస్కిమో భాషలో ఇన్యుయిట్ అనగా ప్రజలు లేదా అసలు ప్రజలు. ఎస్కిమోలు ఎవరి వారసులు? ఎస్కిమోలు ఎవరి వారసులు అంటే సైబీరియన్ల వారసులు. ఎస్కిమోలలో ఎక్కువ మంది మాట్లాడే భాష. ఎస్కిమోలలో ఎక్కువ మంది మాట్లాడే భాష ఇన్యుపిక్. ఎస్కిమోలు అధికంగా నివసించు ప్రాంతం గ్రీన్లాండ్, 43,000 జనాభా. ఎస్కిమోల జీవనం సంచార జీవనం, అంటే ఒక చోట స్థిరంగా ఉంటారు అన్నమాట. అంటే వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ జీవనం గడుపుతూ ఉంటారు. ఎస్కిమోలు శీతాకాలంలో వేటిని వేటాడతారు? అంటే వేటాడేవి. ఎస్కిమోలు శీతాకాలంలో వేటాడేవి సీల్ జంతువులు మరియు చేపలు. ఎస్కిమోల ప్రధాన వృత్తి వేట, చేపలు పట్టడం. ఎస్కిమోల ప్రధాన వృత్తి వేట, చేపలు పట్టడం. ఇగ్లూ అనే ఎస్కిమో పదానికి అర్థం ఆశ్రయం. ఎస్కిమోలు ధరించే బూట్లు ఏమంటారు? ముక్లుక్లు అంటారు. ఎస్కిమోలు సంబరాలు జరుపుకునేటప్పుడు ఆచారాలు నిర్వహించే వారిని ఏమంటారు?
ఎస్కిమోలు సంబరాలు జరుపుకునేటప్పుడు ఆచారాలు నిర్వహించేవారు. ఎవరండి? షమాన్లు. ఎస్కిమోలు సీల్ జంతువులను పట్టుకొనుటకు ఉపయోగించే పరికరం. ఇక్కడ ఉపయోగించే అని పడింది, ఉపయోగించే. ఎస్కిమోలు సీల్ జంతువులను పట్టుకొనుటకు ఉపయోగించే పరికరం ఏంటి? హార్పూన్. హార్పూన్. వర్షాన్ని కొలిసే పరికరం ఏమంటారు? వర్షాన్ని కొలిసే పరికరాన్ని ఏమంటారు? రెయిన్ గేజ్ లేదా వర్షమాపకం. మాన్సూన్ అనే పదం మౌసం అనే ఏ భాషా పదం నుండి వచ్చింది? మాన్సూన్ అనే పదం మౌసం అనే ఏ భాషా పదం నుండి వచ్చిందంటే అరబిక్. అరబిక్ భాషలో మౌసం అనగా అర్థం ఏంటి? ఋతువు. భారతదేశ శీతోష్ణస్థితిని ఏమని పిలుస్తారు? భారతదేశ శీతోష్ణస్థితిని ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి అని పిలుస్తారు. ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి. నైరుతి ఋతుపవనాలు ఎప్పటికీ దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి? నైరుతి ఋతుపవనాలు ఎప్పటికీ దేశవ్యాప్తంగా విస్తరిస్తాయంటే జూలై మొదటి వారం. భారత్లో అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతాలు. భారత్లో అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతాలు మాసిన్రామ్ 1141 సెంటీమీటర్లు, చిరపుంజి 1084 సెంటీమీటర్లు. ఈ బిట్టు మాత్రం చాలాసార్లు అడగడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నోట్స్ రాసుకోండి అండి. బాగా నోట్స్ రాసుకుంటే చివరిలో రివిజన్ టైంలో చదువుకోవడానికి బాగుంటుంది. ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్లో ఉంటారో వాళ్ళు టెట్లో కానీ డిఎస్సిలో కానీ మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మొన్న ఏపీలో జరిగినటువంటి మెగా డిఎస్సిలో కూడా ఎక్కువ శాతం మంది లాంగ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళే, అలాగే ఎక్కువ అమ్మాయిలే మంచి మార్కులు తెచ్చుకోవడం జరిగిందనమాట. ఎందుకంటే అమ్మాయిలకి స్థిరంగా ఒకసారి కూర్చొని చదవగలరు కాబట్టి వాళ్ళే ఎక్కువ పోటీ ఇస్తున్నారు. కాబట్టి కొంచెం అబ్బాయిలు కూడా బాగా చదవండి. ఈశాన్య ఋతుపవనాలకు మరొక పేరు తిరోగమన ఋతుపవనాలు. చక్రవాతాలు ఏర్పడే కాలం ఈశాన్య ఋతుపవన కాలం. ఆంధ్రప్రదేశ్లో నైరుతి ఋతుపవనాలు ఏర్పడే తేదీ లేదా నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే తేదీ. ఆంధ్రప్రదేశ్లో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే తేదీ అండి, ఏర్పడే తేదీ కాదు. జూన్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తాయి. నదులు సముద్రాల్లో కలిసే చోటు ఏర్పడేవి డెల్టాలు. అక్కడ డెల్టాలు ఏర్పడతాయి. దివిసీమ ఉప్పెన సంభవించిన సంవత్సరం దాదాపు 10,000 మంది చనిపోయారండి. 1977 నవంబర్ 15. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా చాలాసార్లు అడగడం జరిగింది. రామప్ప చెరువు ఏ జిల్లాలో కలదు? కలదండి? వరంగల్ జిల్లా. భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరను ఏమని పిలుస్తారు? భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరను ఏమని పిలుస్తారండి? జలస్తరం. సున్నపు రాతి పొరలలో సాధారణంగా ఎన్ని మీటర్ల లోతు వరకు నీరు లభిస్తుంది? సున్నపు రాతి పొరలలో సాధారణంగా ఎన్ని మీటర్ల లోతు వరకు నీరు లభిస్తుందండి? 3 నుంచి 15 మీటర్లు. ఖమ్మం చెరువు ఏ జిల్లాలో ఉంది? ప్రకాశం జిల్లా. గోదావరి నది జన్మస్థలం ఏంటి? పశ్చిమ కనుమలు, మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని నాసికా త్రయంబకం వద్ద. పశ్చిమ కనుమలలోని మహారాష్ట్రలోని నాసికా త్రయంబకం వద్ద, నాసిక్ జిల్లా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. మీరు ఇచ్చేటువంటి ఒక లైక్ అందరికీ షేర్ అవ్వడానికి, అందరికీ చేరడానికి అవకాశం అవుతుంది. కాబట్టి ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి. అలాగే టెట్ టు డిఎస్సికి సంబంధించి ముఖ్యంగా మిగతా జీకే, కరెంట్ అఫైర్స్ కూడా చేస్తాను. ఇంగ్లీషు, తెలుగు కూడా వస్తుంది. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.